రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన బాధితుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోనుతో పాటుగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా ప్రణీత్ రావు గారు విచారణలో భాగంగా వెల్లడించినట్లు ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి గారు ఒక బాధితుడు అనుకుంటే, రేవంత్ రెడ్డి గారితో పాటుగా వారి కుటుంబ సభ్యులు, వారి భార్య ఫోను, వారి కుమార్తె ఫోను కూడా ట్యాప్ చేసినట్లుగా ప్రణీత్ రావు దాన్ని విచారణలో భాగంగా ఒప్పుకున్నట్లుగా కూడా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సార్ ఏంటి సార్, నిజంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద కూడా ట్యాపింగ్ చేస్తే వీటన్నింటినీ ఎదుర్కొని రేవంత్ రెడ్డి గారు ఎలా సీఎం అయ్యారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మనవాడికి ఫోన్ లేదే. ఇప్పుడు మనవాడు ఇంకా ఆడుకుంటున్న పిల్లాడు అనుకుంటా. నిన్న హోలీలో కూడా చూసాం. ఉంటే వాడి ఫోన్ కూడా ట్యాప్ చేసేవాళ్ళ. ఏంటంటే ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు, ఇది కాస్త హౌస్ ట్యాపింగ్ అన్నమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి హౌస్నే ఎంటైర్ హౌస్ ట్యాపింగ్ అనమాట. పక్కనే ఆఫీస్ తీసుకొని ఆఫీస్లో ఎక్విప్మెంట్ పెట్టి ట్యాపింగ్ చేసిన సందర్భం సార్. అసలు ఇజ్రాయెల్ నుంచి తెప్పించారు. ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ. ఏంటి ఇక్కడ ఏదో ఒక పెద్ద పరికరం ఒకటి తీసుకొచ్చినట్టు అక్కడి నుంచి కూడా ప్రణీత్ రావు కాదు, కొత్త క్యారెక్టర్, ఒక ఐటీ నిపుణుడా, ఎవరు రవి పాల్. ఎవరి రవి పాల్? ఇప్పుడు ఇవాళ రోజుకో క్యారెక్టర్ ఎంటర్ అవుతున్న దీంట్లో నీకు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రైవసీ కాదు. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది మొత్తం వీళ్ళు అసలు పబ్లిక్ చేసేసుకున్నారన్నమాట. అంటే వీటన్నిటిని తట్టుకుని రేవంత్ రెడ్డి సీఎం ఎలా అయ్యాడంటున్నావు నువ్వు? ఇప్పుడు ఇన్ని బురిడీలు తట్టుకున్నాడు. ఎలా బురిడీ తట్టుకున్నాడంటే బురిడీలకే బురిడీ కొట్టిస్తాడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు తాడిని తన్నేవాడుంటే తల తన్నేవాళ్ళు ఇంకొకరు ఉంటారంట. ఇప్పుడు పుట్టాడిని పొడుగోడదంతే పోచమ్మ దన్నుద్దా? పొడుగాడిని పోచమ్మ దన్నుద్ది. ఏదో మన పుట్టాడిని పొడుగోడదంతే పొడుగోడిని పోచమ్మ దన్నుద్ది అన్నట్టుగా ఇవాళ మనం చూసిన దీంట్లో రేవంత్ రెడ్డి ఇంటినే వీళ్ళు ఇలా చేశారంటే ఒక రేవంత్ రెడ్డిది బయటపడింది. ఇంకా మిగతా నాయకులు ఎంతమంది వీళ్ళు ఈ విధంగా ట్యాప్ చేశారు? ఇది కేవలం రేవంత్తోనే ఆగిందా? కర్ణాటక ఎన్నికల ముందు నుంచి జరుగుతోందంట. అంటే ఒక్క ఫోన్ ట్యాపింగ్ కోసమే వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు. ఈ ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్ నుంచి తెప్పించడం కోసం ఈ కార్యాలయాలు, ఈ కంప్యూటర్లు, ఈ వీళ్ళందరి జీతాలు, నీకు ఇదో పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. కాళేశ్వరం ప్రాజెక్టు అది తెలుసు, అది నీకెటు పిల్లర్లు ఊలిపోయిన పరిస్థితి అది కాదు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఇదో పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కట్టారు. మెగా నిధుల ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లు మొన్నటిదాకా మనం ఏమనుకున్నాము, అవన్నీ పగలగొట్టేసి మనాడు అక్కడెక్కడ పర్వతగిరి కొండల్లో పడేశాడు, అనంతగిరిలో పడేశాడు అన్నారు. అడవుల్లో అక్కడికి వెళ్ళి తీతే దొరకల. అసేకల్లాలు ఎక్కడ దొరికాయి? మన నాగోల్ మూసీ దగ్గర దొరికినాయి అన్నమాట. నాగోల్ మూసీ దగ్గర పడేశాడు అన్నటువంటి కొత్త సమాచారంతో వెళ్ళి వెతికితే ఇప్పుడు ప్రభాకర్ రావు గారు మొన్న ఫోన్ చేశారు. ఇక్కడ మనకు ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్స్ వీళ్ళతో, పోలీస్ ఆఫీసర్లతో, ఎవరో చేసి ఉంటారు, ఏమంటే ఎప్పుడు వస్తున్నారు మీరు అని అడుగుంటాడు. ఇక్కడ నేనేదో క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నాను, జూన్లోనో ఎప్పుడో వస్తాను, జూన్లో వస్తాను చెప్పారు. ఇవాళ మీరు ఈ ప్రభుత్వ చెప్పు చేతల్లో ఎలా పనిచేస్తున్నారో మేము అప్పుడు ఆ ప్రభుత్వ చెప్పు చేతల్లో పనిచేసామే తప్ప మేము చేసిన తప్పేంటని ప్రభాకర్ రావు వాదన. ప్రణీత్ రావు కూడా అదే వాదన. ప్రభుత్వం ఏ గడ్డి గర్వమంటే ఆ గడ్డి గరుస్తారా? ఇప్పుడు చేసేవాడికి ఉండాలి కదా విచక్షణ. నువ్వు ఐపీఎస్ ఎస్పీలుగా చేసినటువంటి వాళ్ళు, ఈ స్థాయిలో పనిచేసిన డీజీలుగా చేసినటువంటి వాళ్ళు పాలకుల చేతుల్లో మీరు డమ్మీలు అవుతారా? పప్పెట్స్ అవుతారా? తొలుబొమ్మలుగా ఆడటానికి కాదుగా నేను ఐపీఎస్ చేసింది, ఐఏఎస్ చేసింది. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని చెప్పేటటువంటి విచక్షణ
ఎందుకు ఈ బ్యూరోక్రసీ కోల్పోయింది? ఇప్పుడు ప్రణీత్ రావు 36 మంది దిగ్గజ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశాడు. రియల్ ఎస్టేట్ కావచ్చు, బిల్డర్స్, మన ఈ సివిల్ కాంట్రాక్టులు కావచ్చు, మొత్తం ఎంతమంది? 36 దిగ్గజ వ్యాపారులు. నిన్న కొత్తగా వచ్చిన సమాచారం, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అన్నమాట. ఎందుకు ట్యాప్ చేశాడు, ఏంటి వాళ్ళ హవాలా ఏంటి, ఎలా డబ్బు మారుతోంది అనే దీంట్లో పలానా చోట నువ్వు ఇలా మాట్లాడే, ఇదిగో ఆడియో, ఇదిగో వీడియో అని చూపించి బ్లాక్మెయిల్ చేయించి ప్రణీత్ రావు ఎంత ఎత్తాడు, ఆ ఎత్తడం దేవుడు ఎరుగు. అసలు ఎలక్టరల్ బాండ్స్ అంట, బీఆర్ఎస్ ఇవాళ కొన్న ఎలక్టరల్ బాండ్స్ అన్నీ కూడా ఫోన్ ట్యాపింగేనా? కొత్త కోణం. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, బీజేపీతో ధీటుగా దీనికి ఎందుకని ఇంతగా వరద పడింది ఎలక్టరల్ బాండ్స్? ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే బీజేపీ, టీఎంసీ, ఇది తృణమూల్ కాంగ్రెస్ అక్కడెక్కడ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ వైసీపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఈ రెండింటికన్నా కూడా బీఆర్ఎస్కి వచ్చేసినాయి కదా నీకు 1500 కోట్లు ఎంతో దగ్గర దగ్గర. అంటే ప్రణీత్ రావు ట్యాపింగ్, చెవులు వినడం, వీళ్ళకి సమాచారం ఇవ్వడం, వీళ్ళు బెదిరించడం, పార్టీలో ఎలక్టరల్ బాండ్స్ కొనిపించడం. ఎలక్టరల్ బాండ్స్ ఇవాళ చర్చనీయాంశం అవుతుంది. ఇది ఒక పెద్ద స్కామ్ అవుతుంది. ఒక బీజేపీకే నీకు 7,000 కోట్లు దేశంలో 80% దానికి వెళ్ళినాయి అన్న దీంట్లో, ఇక్కడ బీఆర్ఎస్కి మరి ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన దీంట్లో మనం ఒక తీగ లాగితే ఒక డొంక కదులుద్ది, నీకు ఇక్కడ 100 డొంకలు కదులుతున్నాయి. ఎటు తిరుగుతుంది అర్థమవుతుందా? రోజుకు కొత్త క్యారెక్టర్ చెప్తున్నాడు. ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు, ఇప్పుడు రాధాకిషన్ రావు. ఇప్పుడు రేపు పొద్దున ప్రభాకర్ రావు వచ్చి ఏ సమాచారం ఇస్తాడో, జూన్లోనో ఇప్పుడు వస్తానంటే, జూన్లో వస్తాను. రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం ఎలా ఉంటుంది? అసలు ఇది కాదు, అసలు దీన్ని ఇంకా ఈ దర్యాప్తు ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి. ఏది అసలు వీలైతే దీన్ని సిబిఐ టేకప్ చేయాలి. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి లోతుపాతులు బయటకు రావాలంటే కర్ణాటక ఎన్నికల్లో దీని ప్రభావం ఉందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో ట్యాపింగ్ చేయడం ద్వారా, మొత్తం రేవంత్ని వాళ్ళు దీనిలో పెట్టుకోవడం ద్వారా, కదలికలను ఇచ్చేయటం ద్వారా వీళ్ళు కర్ణాటక ఎన్నికలను కూడా వీళ్ళు ఇచ్చేయగలిగారంటే, అక్కడ శివకుమార్, అక్కడ ఉన్నటువంటి ఆ సిద్ధరామయ్య, వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి డబ్బు ఖర్చు, ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా పంపిణీ జరుగుతోంది, ఈ సమాచారం అంతా తెలుసుకుని జేడిఎస్ ఎవరైనా కుమారస్వామికి, దేవేగౌడ కొడుక్కి వీళ్ళే చెప్పినట్టు అక్కడ పట్టించినట్టు, పోలీస్ కర్ణాటక ఎన్నికల్లో పట్టుబడ్డటువంటి నిధుల్లో దగ్గర దగ్గర ఎంత నిధులు పట్టుబడ్డాయి? 700 కోట్లు ఎంతో పట్టుబడ్డాయి. అందులో సింహభాగం కాంగ్రెస్దేనంట. ఎలా పట్టుకోగలిగారు? ఫోన్ ట్యాపింగ్. అంటే ఇప్పుడు 100 డొంకలు అంది, అందుకే ఇక్కడ ఒక తీగ లాగితే 100 డొంకలు కదులుతున్నాయి ఏంటండి అంటే ఇదే కారణం అన్నమాట. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి బయటకు వస్తాయో నువ్వు చూడాలి. ఏది ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఎట్ట తగులుద్దో తెలియదు. ఎర్రబెల్లి దయాకర్ రావు మొన్న ప్రెస్ మీట్లో ఏమన్నాడు, బెబ్బే అసలు ప్రణీత్ రావుకి మాకు సంబంధం లేదు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు మా ఊరు ఒకటైతే మాత్రం మీరు ఈ రకంగా బంధుత్వం పెడతారు ఏంటంటే, ఎర్రబెల్లికి కూడా నీకు అక్కడ ఎందుకు సార్ అసలు? ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు లేదా బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య నాయకులు ప్రణీత్ రావు గారి పేరు చెప్తే ఎందుకు భయపడుతున్నారు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు దౌడుకోవటం, అది మామూలు. ఇక్కడ భుజాలు కాదు, మొత్తం ఒళ్ళంతా దౌడుకుంటున్నారు. ఎప్పుడు ఎవరి కొంప మునుగుద్దో అర్థం కాని పరిస్థితుల్లో స్వయంకృత అపరాధాలే కదా. మీరు ఎందుకు ఇంత అభద్రతలోకి లోనయ్యారు? ఇప్పుడు నీకు ఈ ఫోన్ ట్యాపింగ్ నీకు దేన్ని తెలియజేస్తోంది? అభద్రతను తెలియజేస్తుంది. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? భయంతోనే కదా. ప్రణీత్ రావు అంటే భయం కాదు, ఇది రేవంత్ రెడ్డి అంటే భయం, కాంగ్రెస్ పార్టీ అంటే భయం, అధికారం కోల్పోతామన్న భయంతోనే ఈ తప్పటడుగులన్నీ. కేసీఆర్ ప్రభుత్వం అంటే మేము ఓడిపోతున్నాం,
ఇంకా మేము గెలవలేము అనేటటువంటి ఒక భయంతోనే ఈ పనులన్నీ చేసినట్టుగా మనం చూడాలి తప్ప, అంటే ప్రజలకు తెలియకముందే, ప్రతిపక్షాలకు తెలియకముందే రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని సంవత్సరం క్రితమే బీఆర్ఎస్కి తెలుసు అన్నమాట. ఓకే, కాబట్టే వాళ్ళు ఈ పనులన్నిటికీ, ఈ చెడ్డ పనులన్నిటికీ పాల్పడినట్టుగా మనకు కనపడుతుంది.